హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి ఎగ్జిబిషన్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఫ్రైడే వస్తే చాలు, ఇంకా వీకెండ్ మోడ్ యాక్టివేట్ అయిపోద్ది. అలాగే ఫ్రైడే నైట్ లాగౌట్ చేసేటప్పటికే అరౌండ్ 8 అయిపోయింది. ఇంకప్పుడే మా హస్బెండ్ బ్రెయిన్ అయితే తినేసా పట్టుకుని. మియాపూర్లో ఎగ్జిబిషన్ పెట్టారు, తీసుకువెళ్తారా లేదా అని. ఎలా అయితే తీసుకువెళ్ళారు. ఈ ఎగ్జిబిషన్ ఎగ్జాక్ట్గా మియాపూర్లో సితారా గ్రాండ్ పక్కనే ఉంది. ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేను, మా హస్బెండ్ అండ్ అన్నయ్య అండ్ పద్దు కూడా కలిసి వెళ్ళాం. ఇక్కడ 3 years అబోవ్ ఉంటే ఖచ్చితంగా పర్ హెడ్ 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ వచ్చి మేము 4 members వెళ్ళాం. సో 4 tickets తీసుకున్నాం. అప్పటికే 9:30 అయిపోయింది. సో జనాలు కూడా ఎక్కువ లేరు. ఎంట్రీ టికెట్ కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ ఎంట్రన్స్లో ఉన్న కింగ్ కాంగ్ అయితే భలే ఉంది. నాకైతే గాడ్జిల్లా వర్సెస్ కింగ్ కాంగ్ మూవీకి వెళ్ళినట్టు అనిపించింది. ఇంకా బయట చాలా వైల్డ్ యానిమల్స్తో బాగా డెకరేట్ చేశారు, నీట్గా ఉంది. ఇంకా లోపలికైతే నడిచేస్తూ చాలా ఎగ్జైట్తో వెళ్ళిపోతున్నా. యానిమల్స్ వరల్డ్ ఎగ్జిబిషన్ అని పేరు అయితే ఎందుకు పెట్టారో తెలీదు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది. అక్కడ చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. ఫస్ట్ అయితే పికాక్ని చూసిన వెంటనే చాలా నీట్గా ఉంది. తర్వాత ఇంకా 1 by 1 చూస్తూ వెళ్ళాం. అవన్నీ కూడా ఒక సౌండ్స్ కూడా, బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ కూడా చాలా నీట్గా వచ్చాయి. కొంచెం పిల్లలు అయితే కొంచెం భయపడతారు, బట్ అలానే ఎగ్జైట్ కూడా ఫీల్ అవుతారు. అక్కడ అన్ని పెంగ్విన్స్ పెట్టేటప్పటికి అవి ఏదో చిన్న మీట్ పెట్టుకున్నట్టు ఉన్నాయి. అక్కడ 4 పెంగ్విన్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా కొన్ని చోట్ల అయితే నేను ఫొటోస్ కూడా దిగా, ఎందుకంటే భలే క్యూట్గా అనిపించినాయి. ప్యారెట్స్ ఆ 2 చూడండి ఎంత జంట కావిల్లో ఉన్నాయో, బాగున్నాయి. అక్కడికి వచ్చి నేను పిల్లల్ని గమనిస్తున్నా. వాళ్ళైతే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి భయపడుతూనే ఎలా అయితే వాటి దగ్గరికి వెళ్ళి ఫొటోస్ దిగడం, చూసి మంచిగా ఎంజాయ్ చేయడం చేస్తున్నారు. అక్కడ సౌండ్స్ అయితే భలే అనిపించినాయి. ఎగ్జిబిషన్ కూడా ఎప్పుడు కరెక్ట్ టైంలోనే పెడతారనుకుంటా. పిల్లలకి ఇంకా స్కూల్ హాలిడేస్ ఇచ్చేస్తున్నారు అనిపించుకుని. సో వేసవికాలం మొదలైపోయింది. పిల్లల్ని తీసుకుని ఖచ్చితంగా వెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడగానే నాకు సడన్గా భయం వేసింది. అక్కడ ఉన్న చిన్న బాబు అయితే చాలా ఏడ్చేశాడు. వెళ్ళి చూస్తే అక్కడ ఆదివాసులు 2 కూర్చుని ఆ మంట దగ్గర ఉంటూ అలా హెడ్ మొత్తం ఊగుతూ ఉంది. తర్వాత నాకైతే భలే అనిపించింది, బాగా పెట్టారు అనిపించింది. ఇంకా పాండా అయితే భలే ఉంటుంది కదా క్యూట్గా, దాని దగ్గరికి వెళ్ళాను దాని ఫోటో చూద్దామని. ఇంకా అక్వేరియంలో ఫిషెస్ అయితే అవైతే నిజమే బాగున్నాయి. అరౌండ్ ఒక 5 వరకు పెట్టారు. సో నీట్గా ఉన్నాయి అక్కడ రకరకాల ఫిషెస్తో. ఇంకా అలా ఫొటోస్ తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాను. తర్వాత ముందు తీసేటప్పుడు అక్కడ కొంచెం జనం ఉన్నారని చెప్పి మళ్ళీ ఆ ఆదివాసుల ఫోటో బాగా నచ్చి వెనక్కి వెళ్ళి తీశాను. అప్పుడు స్నేక్ మిస్ అయ్యా, సో అది కూడా కవర్ చేసేసాను. ఇంకా జిరాఫీ, జీబ్రా అవి కూడా బాగున్నాయి. ఎలిఫెంట్స్ అయితే మాత్రం ఏదో రియల్గా ఉన్నట్టున్నాయి, బాగున్నాయి, నీట్గా అనిపించింది. ఇంకా అంతే, ఇక్కడితో అయితే యానిమల్స్ వరల్డ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మన షాపింగ్లోకి వచ్చేద్దాం. ఈ షాప్లో అయితే వుడెన్ రిలేటెడ్స్ చాలా ఉన్నాయి. కీ హోల్డర్స్, చెప్పులు, ఇంకా వుడెన్ బౌల్స్ బాగున్నాయి, నీట్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్ షాప్కి వెళ్ళాను. అక్కడైతే ఏం తీసుకోలేదు. క్లాత్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి, చిన్నపిల్లలకు గౌన్లు, నైటీస్ అవన్నీ కూడా. ఇంకా నార్మల్ షాప్కి వచ్చేసాను. అక్కడ రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇంకా ఆగుతామా, ఆ క్లిప్స్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా షాపింగ్ చేయాలని అనిపించింది. కానీ ఒకసారి మొత్తం తిరిగేసిన తర్వాత షాపింగ్ చేస్తే ఎక్కడ తక్కువ రేటు ఉంటాయో చూడొచ్చు కదా అని చెప్పి ముందైతే తిరిగేసా. అప్పుడు నాకు ఇక్కడ ఇయర్ రింగ్స్, బ్యాండ్స్, క్లిప్స్ నచ్చినాయి, కొన్ని తీసుకున్నా. ఇంకా డ్రెస్సెస్ అయితే ఒక నార్మల్ కాటన్ డ్రెస్సులు మొత్తం టాప్ విత్ ప్యాంట్ అండ్ చున్నీ కలిపి 450, నైటీస్, టాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా శాండిల్స్ చూశాను. చెప్పులు కూడా మంచి నీట్గా ఉన్నాయి, అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. సో ఆఫీస్కి కానీ, కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఇంటి దగ్గర ఉన్న షాప్స్కి వెళ్ళినా బాగున్నాయి. ఇంకా పిల్లల బొమ్మల షాపులు అవి కూడా ఉన్నాయి. ఈలోగా క్లిప్స్ అవి మళ్ళీ ఆ షాప్కి వెళ్ళాను. వేరే షాప్లో కూడా కనిపిస్తే సరే బ్యాండ్స్ అవి కూడా చూద్దామని. ఇక్కడ కొంచెం మోడల్ కనిపించినాయి నాకు, హెయిర్కి రిలేటెడ్వి, సో బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్లు అయితే ఇక్కడ అయితే ఆల్ సైజెస్ బెడ్షీట్స్ ఉన్నాయి. కింగ్ సైజ్ అయినా సరే 3000 రూపాయలు అంట. సరే బాగుంటే తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను, కానీ ఎందుకో వాటర్లో సింక్ అవుతాయేమో అని భయం వేసి ఇంక తీసుకోలేదు. హోమ్ డెకర్కి షాప్ కూడా ఉంది ఇక్కడ, లైక్ పికాక్స్ కానీ, ఆ బుద్ధుడిది ఆ ట్రీ అయితే చాలా బాగా నచ్చింది, బట్ కాస్ట్ ఎక్కువ అని చెప్పి ఇంక తీసుకోలేదు. ఈ చిన్న బొమ్మలు ఉన్నాయి కదా, ఇవి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి. విఘ్నేశ్వరుడు, ఆ వాటర్ అలా ఫ్లో అవుతుంటాయి. ప్లేస్ ఉండాలి కానీ మనం ఇవి తీసుకుని డెకరేట్ చేసుకోవడానికి బాగుంటాయి. సో నేను ఆల్రెడీ కొన్ని తీసుకున్నాను కాబట్టి ఇంక ఇవి కూడా ఏం తీసుకోలేదు.
బట్ నీట్గా ఉన్నాయి, చాలా క్వాలిటీగా కూడా అనిపించినాయి. ఇంకా హ్యాండ్ బ్యాగ్ సెక్షన్లోకి వస్తే ఈ సెక్షన్ కూడా చాలా నీట్గా ఉంది. ఇక్కడ అయితే రకరకాల సోమ్స్, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, జమ్స్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, టేస్ట్ చేసా. ఇంకా అలా ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఇంకా షాప్స్ ఉన్నాయి. కీ చైన్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇందులో అయితే జెమ్స్ అవి ఉన్నాయి కదా, సోమ్స్ అవిని, అవైతే నాకు చాలా ఇష్టం. లాస్ట్ ఇయర్ అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉసిరికాయ, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు అవి తీసుకున్నాను, టేస్ట్ అయితే బాగుంది. ఇంకా మన ఫేవరెట్ గేమ్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాకు ఈ సెక్షన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ టైం అయితే గన్ తీసుకుని బెలూన్స్ పేల్చొచ్చు. 8 బుల్లెట్స్ ఇస్తాడంట. 8 బుల్లెట్స్ 50 రూపీస్ అనమాట. ఏదో చాలా టార్గెట్ చేసి కొట్టినట్టు ఆల్మోస్ట్ 8లో 6 వరకు కొట్టేశాను. మా ఆయనగారు అయితే నువ్వేమన్నా పిట్టల దొరవా అని అడిగారు, బట్ పట్టించుకోలేదు. ఇంకా నెక్స్ట్ రింగ్ ఆట అయితే నాకు చాలా ఇష్టం. మా ఊర్లో తీర్థాలకు వెళ్ళినప్పుడు కూడా తెగ ఆడేస్తాము. నేనైతే 6 రింగ్స్ వచ్చి 50 రూపీస్ అంటే లేదు, ఒక 500 100 వేసేద్దాం అనుకున్నాను. బట్ నేను వేసిన 6 కూడా పక్కకి వెళ్ళిపోయినాయి. సో ఏది అయితే కొట్టలేదు. నేను అలాగా పోగొట్టేశాను కదా, మీరైనా కొట్టేయండి అని చెప్పి మా హస్బెండ్ ఆడను అన్నా సరే బలవంతంగా ఇచ్చేసి మరి మీరైతే ఒక 500 200 100 రూపీస్ది కొట్టాయని చెప్పి ఇచ్చేసాను. పాప మా ఆయన మా అన్నయ్య కూడా ట్రై చేశారు, బట్ ఇద్దరు అయితే ఏది వేయలేకపోయారు. నేను కొంచెం పడితే సరిపోద్ది అనుకున్నాను, అలా కాదంట. రింగ్లో ఫుల్గా ఆ నోట్ మొత్తం పడాలి. సో అలా అయితే కష్టమే కదా. సో నేను ఓడిపోయాను, వాళ్ళు ఓడిపోయారు. సో ఇక్కడ 200 సమర్పించి వచ్చేసాము ఫ్రీగా. ఇంకా అంతకు మించి ఇంకెక్కువ ఆడితే బాగోదు కదా అని చెప్పి మా హస్బెండ్ ఇంకా అక్కడ నుండి తీసుకొచ్చేసారు. నెక్స్ట్ అయితే అక్కడ బాల్ గేమ్స్ పెట్టారు. గిఫ్ట్లు అయితే చాలా బాగున్నాయి. గిఫ్ట్లను చూసిన వెంటనే ఆగుతామా, ఇంక వెంటనే గేమ్ ఆడాలనిపించింది. వెంటనే గేమ్ ఆడదామని చెప్పి స్టార్ట్ చేసేసాను. ఈసారి గేమ్ ట్రిక్స్ తెలుసుకుందాం అని చెప్పి ఫస్ట్ మా హస్బెండ్ని ఆడమన్నాను. ఆయన ఏంటో బాల్స్ అన్నీ ఒకసారి వేసేసారు. తర్వాత కౌంట్ చేసి చూస్తే 20 వచ్చింది. 20 అంటే అక్కడ గిఫ్ట్ల మీద ఉంటాయన్నమాట. సో ఆయన ఒక బుట్ట వచ్చింది. నేనైతే కాన్సన్ట్రేషన్గా ఆడేద్దాం అనుకున్నాను, కానీ నాకు కూడా బుట్టే వచ్చింది. సో అక్కడ ఒక 200 అయిపోయింది. ఇంకా నాకు గేమ్స్ మీద ఉన్న పిచ్చిని మా ఆయన తట్టుకోలేకపోయారు. అందుకే ఇంకా ముందుకు వెళ్దామన్నారు. సో ఇంక వెళ్ళాము. అక్కడైతే కొలంబస్, రంగుల రత్నం చాలా బాగున్నాయి. నాకైతే అవన్నీ కూడా చూడడం అంటేనే ఇష్టం, ఎక్కడం కాదు. ఎందుకంటే నాకు అవన్నీ ఎక్కినాయి వామిటింగ్ అయిపోద్దని భయం నాకు. సో నేను వాటి జోలికి కూడా వెళ్ళలేదు. కానీ పిల్లలతో వస్తే మాత్రం వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కేస్తారు, ఎందుకంటే ఎక్కించేంత వరకు ఆగరు కదా. ఈలోగా నాకు చాలా దాహం వేసింది. ఇంకా వాటరు, రకరకాల గోళీ సోడాలు చూస్తే నేను అసలు ఆగను. సో అవైతే తాగేసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇంకేమున్నాయా అని చెప్పి చూస్తే ఐస్ క్రీమ్వి అవి కూడా ఉన్నాయి. సో బాగున్నాయి, అన్నీ నీట్గా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్కి వెళ్తే మన చిన్నప్పుడు మెమరీస్ బాగా గుర్తొస్తాయి కదా. అలాగే నాకు ఎగ్జిబిషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా చిన్నప్పుడు నేను మా చెల్లి మా డాడీని తీసుకెళ్ళమని తినేసేవాళ్ళం. అప్పుడు వెళ్ళిన ప్రతిసారి కూడా అది ఎక్కుతా ఇది ఎక్కుతా అనేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అలా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కాలంటే భయం వేస్తుంది. చిన్నప్పుడు ఏం తెలియదు కదా, సో ఎక్కేసేవాళ్ళం. ఫుడ్ స్టాల్ అయితే ఇది ఒకటే కనిపించింది నాకు. సో ఇక్కడైతే అన్నీ ఉన్నాయి, పానీపూరి అని, చాట్స్ అని అవి ఉన్నాయి. సో ఓకే. నెక్స్ట్ ఇంకా రిటర్న్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళకుండా మళ్ళీ ఫ్రంట్ సైడ్ నుంచే వెళ్దాం అనుకున్నాను. ఈలోగా గ్లాసెస్ గేమ్ చూశాను. అన్ని గ్లాసెస్ పడిపోతే ఏదో గిఫ్ట్ ఇచ్చేస్తా అన్నారు. సో నా బలవంతం ఉపయోగించి కొట్టేద్దాం అనుకున్నాను, కానీ ఏం కొట్టలేదు. ఫైనల్గా ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, కిచెన్ రిలేటెడ్ అవన్నీ, ఆ షాప్కి అయితే వచ్చేసాము. అక్కడైతే ఇది ఒక్క షాపే ఉంది. సో ఇందులో అయితే బ్రషెస్ కానీ అన్ని రకాలు ఉన్నాయి, బాటిల్స్, కప్స్ అవి కూడా మేము చూసాం, కానీ ఇందులో అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ, క్యాండిల్స్ కానీ, ప్లగ్ బాక్సెస్ కానీ, పిల్లలకి స్నాక్స్ బాక్సెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇక్కడ ఏం తీసుకోలేదు. ఇలా చాలా హ్యాపీగా మా ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకైతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.